ఫ్రెండ్స్, తనూజ గొప్పతనం గురించి తనూజ చెప్పుకోవడం వేరు, బయట రివ్యూస్ చెప్పుకోవడం వేరు, ఇదంతా వేరు. కానీ తనూజ అస్సలు రియల్ క్యారెక్టర్ ఏంటి, తను తనని తన మనిషి లేదా తన ఫ్రెండ్ తనకు కావాల్సిన మనిషి అనుకుంటే ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుంది అనే విషయాన్ని కళ్యాణ్ నిన్న చెప్పాడు కదా. నిన్న నిన్న లైవ్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే కెప్టెన్ అయి కెప్టెన్ అయిన తర్వాత అంటే కెప్టెన్సీ బ్యాడ్జ్ అనేది కళ్యాణ్ టెన్యూర్ అయిపోయింది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి గౌరవ్కి వచ్చింది కదా. మ్యాటర్ ఏంటంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ వైల్డ్ కార్డ్స్ పని మనందరికీ తెలిసిందే కదా. అందరి దగ్గరికి వెళ్ళడం, ఇండివిజువల్గా మీరు బాండింగ్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు, మీరు దానివల్ల మీ ఆట పోతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే లోపల నుంచి అంటే బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళ గురించి ఇంతమంది బాండింగ్స్ అని చెప్తుంటే వీళ్ళకి ఒక విషయం అర్థం అవ్వాలి. సరే, మా బాండింగ్స్ వల్ల మేము పాడైతే, మేము నెగిటివ్ అయితే అది ప్లస్ పాయింట్ ఎవరికి, వచ్చిన వైల్డ్ కార్డ్స్కి కదా. ఆ విషయాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లా. కానీ దివ్య తనూజ ఇద్దరు అర్థం చేసుకున్నారు, కొంతవరకు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఒకసారి చెప్తే అది సజెషన్, రెండోసారి చెప్తే అది స్ట్రాంగ్ అడ్వైస్, మూడోసారి కూడా చెప్తే అది టార్గెట్. అదే అర్థం అవుతుంది ఇక్కడ. అయితే నిన్న ఏమైందంటే, నిన్న ఆయేషా కూడా కళ్యాణ్ దగ్గరికి వచ్చి నీకు తనూజ అంటే ఎందుకు అంత ఇష్టం, నువ్వు తనూజని ఇష్టపడుతున్నావా, అది ఇది అంటే తను చాలా క్లియర్గా చెప్పాడు. నాకు బై లుక్స్ పరంగా కానీ, వాళ్ళ క్యారెక్టర్ పరంగా కానీ, అంటే వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ, హౌస్లో ఉన్న వాళ్ళ ఆడపిల్లలందరూ నచ్చారు నాకు. ఓకే, నువ్వు నచ్చావు, తనూజ నచ్చింది, దివ్య నచ్చింది, అలాగే ఇంకా చెప్పాలంటే రితు కూడా నచ్చింది. కానీ నాకు పర్సనల్గా ఒక స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లోకి వచ్చింది ఎవరంటే తనూజ అని చాలా క్లియర్గా, చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ చెప్పాడు. ఓకే, తన ఏజ్కి సంబంధించి. అయితే నిన్న లైవ్లో ఏమైంది అంటే, మొత్తం ఇంకా ఆల్మోస్ట్ లైవ్ క్లోజ్ చేయడం అంటే నిద్రపోయినట్టు చూపిస్తారు కదా మనందరికీ. దానికన్నా ముందు కళ్యాణ్, సాయి శ్రీనివాస్, రాము వీళ్ళ ముగ్గురితో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే అందరూ వచ్చి బాండింగ్స్ పెట్టుకోవద్దు అంటున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తాను, తనూజ నా గురించి ఎంత పోరాడింది అనేది నాకు మాత్రమే తెలుసు. నేను ఆ అగ్ని పరీక్షలో చాలా అద్భుతంగా ఆడి ఇక్కడికి వచ్చాను. వచ్చిన 1-2 వీక్స్ నాకు టోటల్గా నేను ఏం చేస్తున్నాను, బయట ఆట ఎలా వెళ్తుంది అనేది నాకు తెలియలేదు. నేను కొంతమందితో మాత్రమే కలిసి ఉండేవాడిని, ప్రియా, శ్రీజ, డెమోన్, రితు, ఈ నలుగురితోనే ఉండేవాడిని నేను. కానీ ఎప్పుడైతే వచ్చిన అంటే ఈ దివ్య, మళ్ళీ నాగా, షకీబ్, అనుష, వీళ్ళు నలుగురు వచ్చారు చూసారా నా అగ్ని పరీక్ష వాళ్ళు. దానిలో ఒకళ్ళు సెలెక్ట్ అవ్వాలి, ఓటింగ్ ఏమంటే అప్పుడు దివ్య వచ్చే ముందు నలుగురు వచ్చారు. వాళ్ళు కళ్యాణ్ వేస్ట్ అనే చెప్పారు. వేస్ట్ అంటే నువ్వు దారి తప్పుతున్నావు, నువ్వు ట్రాక్ తప్పుతున్నావు, నువ్వు సరి చేసుకో అని చెప్పారు. అలాగే నాకు సార్ చెప్పారు, అక్కడున్న ఆడియన్స్ చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఒక స్టేజ్లో కళ్యాణ్కి ఏం చేయాలో అర్థం కాల. అంటే తనలా ఉంటున్నాడు, అంటే తను యాక్చువల్లీ ఇంట్రావర్ట్. అంటే ఎక్కువ మందితో మాట్లాడితే వాళ్ళతో చాలా బాగా మాట్లాడతాడు. ఏదైనా ఒక గొడవ ఉంటే వెళ్ళి కల్పించుకోవటం ఇవన్నీ చేసేవాడు కాదు కళ్యాణ్. కొంచెం ఆ అమ్మాయిల విషయంలో కూడా అంటే వాళ్ళతో అతి చనువు ఉండేది తనది, వాళ్ళకున్న చనువుతో అలా చేసి ఉండేవాడు. అయితే ఆ సమయంలో తనూజ చెప్పిన ఇన్పుట్స్, తనూజ తనకిచ్చిన సలహాలు, కళ్యాణ్ నువ్వు ఇది బిగ్ బాస్ హౌస్, అందరితో కలవాలి, అందరితో కలిసి మనం ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నారు అనుకో, వీలుంటే మనం సాల్వ్ చేయగలగాలి, లేదంటే ఓదార్చగలగాలి, లేదంటే మన తప్పు ఉందంటే మనం రివర్ట్ చేసుకోగలగాలి. అంతేగాని నీ లైఫ్ నువ్వే బ్రతుకుతాను, నా బెడ్రూమ్లో నేనే ఉంటాను అంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇది మన హౌస్ కాదు. ఇక్కడికి మనం వచ్చింది మనల్ని మనం నిరూపించుకోవటానికి అని చెప్పేసి తనూజ తనకి చెప్పడం జరిగిందంట. అంటే ఒకసారి కాదు, చెప్తూనే ఉందన్నమాట. అంటే తనూజ కళ్యాణ్ ఎలా తీసుకుంటుందంటే, తను పాపం తన పైకి రావాలి, తన విషయంలో ఎంతో కొంత మంచి జరగాలి అని తను అనుకుంటుంది. ఓకే, అయితే మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా. లాస్ట్ వీక్ నాకు సార్ తనూజని కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి డెమోన్ పవన్ కళ్యాణ్ చేసిన విషయాన్ని చూపించారు. యాక్చువల్లీ అది నెగిటివ్గానే పడినట్టు, అంటే మనకు తెలుసు అక్కడ ఏం జరగలేదని, ఎందుకంటే మనం లైవ్ మొత్తం చూసాం కాబట్టి. కానీ తనూజ లైవ్ మొత్తం చూడలేదు కదా, బిగ్ బాస్ చూపించిన చిన్న బిట్టే చూసింది కాబట్టి అక్కడ తను ఏం చెప్పింది, డెమోన్ పవన్ సైగ చేస్తే తిను కెప్టెన్ అయ్యాడు అని చెప్పింది. అయితే అప్పుడు నాకు సార్ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు, నీకు చెప్పాడా కళ్యాణ్ అంటే, లేదు సార్ చెప్పలేదు సార్ అని. సో ఇక్కడ ఏమైంది, తనూజ మనసు మారిందా అంటే
లేదు, మారలా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమైందంటే, నిన్న ఒక మాట అన్నాడు కళ్యాణ్. ఏమన్నాడంటే, వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడట్లేదు. ఉమ్, నేను ఈ విషయం ముందే అడిగాను, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నువ్వు మారుతావా అంటే, నువ్వు చాలా యునిక్ రా, నేను నిన్ను వదులుకోను అని చెప్పిందంట తనుజ. అయితే కానీ మ్యాటర్ ఏమైందంటే తనుజ విషయంలో అంటే తనుజ ఏం చెప్పిందంటే కళ్యాణ్కి, కళ్యాణ్ నేను ఆ రోజు వచ్చిన రోజు వైల్డ్ కార్డ్స్ వచ్చిన రోజు నా మనసుని అందరూ పాడు చేసేసారు, నేను నీలా లేను, నా మనసులా లేదు అని చెప్పింది. ఆ రోజు తొందరగా నిద్రపోయిందంట. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, నిన్ను మాధురి గారు టార్గెట్ చేశారు, నాకు నచ్చడం లేదు అది, నన్ను ఎవరైనా టార్గెట్ చేస్తే నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పేసి అన్నా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కళ్యాణ్ తనూజని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడు, తనూజ కళ్యాణ్ ఎంత గొప్పగా అర్థం చేసుకుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే సాయి శ్రీనివాస్ అదే చెప్తున్నాడు అనమాట. అసలు నిజం చెప్పాలంటే తనూజాని ఆకాశానికి తీసుకెళ్లిన కళ్యాణ్ తన మాటలు నిజంగా తనూజ వింటే ఎమోషన్ అయిపోయి కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకునేదేమో. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే, లుక్ బాగుంటేనో, లేకపోతే బయట తనకి ఫ్యాన్ బేస్ ఉంటేనో, లేకపోతే క్లోజ్గా ఫ్రెండ్ అయితేనో అనుకుంటారు. కానీ తనూజని తను నిజం చెప్పాలంటే ఒక వెల్ విషర్గా, ఒక మెంటర్గా చూస్తున్నాడు అనమాట కళ్యాణ్. దానికి మించి అంటే తన మనసుకి దగ్గరైందని నాకు అర్థమైంది ఇక్కడ నిన్న కాన్వర్జేషన్లో. అయితే అందరూ వచ్చి నువ్వు తనూజాతో బాండ్ పెట్టుకోవడం అంటే, కళ్యాణ్ అంటే తనూజ, శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా తనూజని టార్గెట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాడు. యాక్చువల్లీ ఇది కనుక ఎపిసోడ్లో వేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఖచ్చితంగా పడాలి ఈ ఎపిసోడ్లో. అయితే నిన్న అంటాడనమాట, నా కేసు సరిగ్గా మాట్లాడలేదంటే, నేను మొన్న నీ దగ్గరికి వచ్చాను, నువ్వు రితుతో మాట్లాడుతున్నావు, నువ్వు రితుకి అన్నం పెడుతున్నావు అని, దాన్ని ఏమంటారు అంటే, నాకు ఒక విషయంలో కోపం వచ్చింది. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే, కళ్యాణ్కి మాధురితో పాటు తనూజ వంట సెషన్లో ఉండడం నచ్చల. ఎందుకంటే ఆవిడ చాలా అంటే చాలా పెత్తనం చెలాయిస్తుంది. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, నాకు డెమోను నువ్వు చాలా చాలా ప్రెషియస్, అంటే నువ్వు మీ ఇద్దరం నాకు వాల్యుబుల్, మీ ఇద్దరిని తను అలాగ టార్గెట్ చేస్తూ మాట్లాడడం నాకు నచ్చలేదు అంటే, అప్పుడు తనూజ ఏమంటుందంటే, నువ్వు అలా పెట్టుకో కళ్యాణ్, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారు, నాకు హర్ట్ అయ్యి నేను కొన్ని భరిస్తా, మ్యాక్సిమం భరిస్తా, నాకు తేడా వస్తే నేను పక్కకు పిలిచి చెప్తా, ఇంకా చెప్పాలంటే కొంచెం గట్టిగా చెప్తా, కానీ ఎప్పుడైతే శృతి మించిన వ్యవహారం ఉందో అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, గొడవ పెట్టుకుంటా. నీలాగా కాదు, నువ్వు కూడా అగ్రెసివ్నెస్ తగ్గించుకో. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తనూజాకి నిజంగా కన్ఫెషన్ రూమ్లో కళ్యాణ్ గురించి అక్కడ నాకు సార్ నెగిటివ్ చెప్పినా కూడా మీరు ఆ విషయాన్ని గమనించండి, తను అసలు ఎక్కడ కూడా కళ్యాణ్ విషయంలో వెనక్కి తగ్గట్లా. తన యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంకా తనకి మంచి ఫ్రెండ్గా కానీ లేదా ఒక క్లోజ్ పర్సన్గా కానీ ఇంకా సజెషన్స్ చెప్తూనే ఉంది, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇలా చేయకు అంటూ తన ఆట విషయంలో తనకి చాలా సపోర్ట్ ఇస్తుంది. దాన్ని బట్టి ఏమర్థం అవ్వాలి అంటే, నాకు సార్ చెప్పిన విషయం కళ్యాణ్ గురించి తనూజ నమ్మలేదు.